హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్లోని పలు ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నీళ్ళొచ్చి చేరాయి రోడ్లపైకి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, యూసఫ్గూడ, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, లక్డీ కపూల్ తదితర ప్రాంతాల్లో వర్షం కుండపోతగా కురుస్తోంది. సరిగ్గా ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో కుండపోత వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయిన జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఇవాళ ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా సాయంకాలానికి మారిపోయింది. సాయంత్రం వాతావరణం మారిపోవడంతో పాటు కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3-4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. మీరు విజువల్స్లో చూస్తున్నారు. హైదరాబాద్లో సాయంకాలం కురిసిన వర్షానికి ఒక్కసారిగా రోడ్లు జలమయమైన సీన్ చూస్తున్నారు. ఇది బాచుపల్లిలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర నీళ్లు ఏ స్థాయిలో వచ్చాయో, ఆ నీళ్లలో వాహనాలు ఎలా చిక్కుకుపోయి బయటకు పడుతున్నాయో మీరు విజువల్స్లో చూస్తున్నారు. ఊహించని విధంగా కుండపోతగా కురిసిన వర్షం. ఇది మరొక ప్లేస్లో హైదరాబాద్లో కీలకమైన ప్రాంతమైన మాదాపూర్ ఏరియాలో ఈ భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్, మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాల్లో కుండపోత వర్షం పడుతుంది. చాలా చోట్ల భారీ వర్షానికి రోడ్లపైకి నీళ్ళు వచ్చాయి. దీంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇది చూడండి ఒకసారి. సాయంకాలం కురిసిన కుండపోత వర్షానికి రోడ్లపైన ఎలా నీళ్ళు వచ్చి చేరుతున్నాయో మనం అబ్జర్వ్ చేయొచ్చు. గత కొంతకాలంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ ప్రజలు నిజంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. భారీ వర్షాలతో సిటీలో చాలా ప్రాంతాలు జలమయంతో కనిపిస్తున్నాయి. వాహనదారులు ముఖ్యంగా జాగ్రత్తగా ఇళ్లకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. నీళ్లు ఎక్కువగా ఉన్న చోట వాహనాల్ని పార్క్ చేయకండి. అట్లాగే మ్యాన్ హోల్స్ని గమనిస్తూ ఉండండి. లేకపోతే ఆ మ్యాన్ హోల్స్ అతి ప్రమాదంగా మారే అవకాశం కనిపిస్తుంది. మ్యాన్ హోల్స్ ఉన్న చోట జాగ్రత్తలు పాటించకపోతే సిచ్యువేషన్ అదుపు తప్పే అవకాశం కనిపిస్తుంది. మీరు బాక్స్లో చూస్తున్నారు కూకట్పల్లికి సంబంధించిన విజువల్, అట్లాగే బాచుపల్లికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం కనిపిస్తుంది. మరోవైపు గచ్చిబౌలి ఏరియాలో కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నట్టుగా మనకు విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది. చాలా చోట్ల సిటీలో చాలా చోట్ల సాయంకాలం ఒక్కసారిగా విపరీతమైన వర్షం పడింది. ఆ వర్షానికి సరిగ్గా అందరూ నేరుగా ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో కూడా వర్షం పడడంతో అందరూ రోడ్లపైన ఇరుక్కుపోయారు, కార్లలోనే ఇరుక్కుపోయారు. కొన్ని చోట్ల చూడండి ఫ్లైఓవర్స్ కింద ట్రాఫిక్ జామ్ ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. ఇది హైటెక్స్, ఇది మన మెట్రో, ఏదైతే గచ్చిబౌలిలో మెట్రో ఏరియా ప్రాంతం, ఆ ఏరియాను చూడొచ్చు మనం. అక్కడ ట్రాఫిక్ రోడ్డు పైన నీళ్ళలోనే వాహనాలు ఎలా ముందుకెళ్తున్నాయో ఈ చాలా చోట్ల పరిస్థితులు ఇలాగే కనిపిస్తున్నాయి. సిటీలో ఎక్కడైనా సరే వర్షం పడినప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మ్యాన్ హోల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వర్షం వచ్చినప్పుడు ఎక్కడైనా ఒక బ్రేక్ తీసుకొని ఉండటం చాలా బెటర్. ఎందుకంటే వర్షంలో గతంలో 3 రోజుల క్రితం హైదరాబాద్లో 4 వ్యక్తులు కొట్టుకుపోయిన ఉదంతం, గల్లంతైన ఉదంతం ఇంకా మిస్టరీగానే ఉంది. వాళ్ళ మృతదేహాల్ని గుర్తించే పనిలో ఉంది హైడ్రా. ప్రమాదం జరగకముందే జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. భారీ వర్షం కురిసినప్పుడు ఖచ్చితంగా ఒక సురక్షితమైన ప్రాంతానికి చేరుకుని వర్ష ప్రభావం తగ్గిన తర్వాత తిరిగి ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. ప్రస్తుతానికైతే సిటీలో అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం వస్తున్నట్టుగా మనకు లైవ్ రిపోర్ట్స్ అందుతున్నాయి. మీరు ఈ వీడియో కింద, ఈ లైవ్ కింద మీ ప్రాంతంలో వర్షం వస్తుందా లేదా అన్నది మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ప్రకారం మీ ఏరియాని కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ని అలర్ట్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.